ఇటీవల గుజరాత్లోని సోమనాథ్ జిల్లాలో ఉన్నటువంటి గిర్ ప్రాంతంలో ఒక అక్రమ దర్గాని గుజరాత్ పోలీసులు కూల్చివేశారు, అధికారులు కూల్చివేశారు, దాన్ని నేలమట్టం చేశారు. ఎందుకంటే ఇది చారిత్రకంగా దీనికి ఎటువంటి ఆధారం లేదు, హఠాత్తుగా పుట్టుకొచ్చింది. ఆ కూల్చివేసిన తరువాత కొందరు వ్యక్తులు వెళ్ళి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి అక్కడ మేము ఉర్సు నిర్వహిస్తాం, ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఉర్సు నిర్వహిస్తామని చెప్పి వెళ్ళారు. వీళ్ళు కింద కోర్టులన్నీ తిరస్కరించాక సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడాను అక్రమ కట్టడం దగ్గర కూల్చివేసిన తరువాత ఉర్సును నిర్వహించడానికి వీల్లేదు, అంతగా మీకు కావాలంటే 10 మందో 20 మందో ఆ పక్కగా ఖాళీగా ఉన్న ప్రదేశంలో కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళండి, అంతేగాని అక్రమ కట్టడాలని క్రమబద్ధీకరించేసేసి వాళ్లకు ఈ దర్గాలను లేకపోతే అక్రమ దర్గాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది.